హలో గైస్, అందరూ ఎట్టున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మనం డెవాన్ కాన్వే అండ్ మహేష్ పతిరానా ఇంజురీ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు అయితే నిన్నటి మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం గైస్. సో నిన్ననైతే మన టీం అయితే మొత్తం ఒక పర్ఫెక్ట్ గేమ్ అనేది చెప్పుకోవాలి. జడేజా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. ముస్తఫీజ్ బౌలింగ్ కానీ, రవీంద్ర జడేజా 3 వికెట్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ కానీ అందరూ అయితే చాలా బాగా ఆడారు గైస్. సో రుతురాజ్ ఒక క్యాప్టెన్సీ ఇన్నింగ్స్, రుతురాజ్కి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఉండే నిన్న. సో తనైతే బ్యాక్ టు ఫామ్, స్ట్రైక్ రేట్ అండ్ ఇది అని కొంచెం మాట్లాడుతున్నారు, కానీ నాకైతే చాలా క్యాప్టెన్సీ నాక్ అనేది అనిపించింది గైస్. మొత్తానికైతే మనం 7 వికెట్స్తోనైతే గెలిచేసాం గైస్. సో నిన్న లాస్ట్కి ఎవరెవరైతే ధోని ఎంట్రన్స్ చూసారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో లాస్ట్ ఫ్యాన్స్ గురించి తను వచ్చిన మూమెంట్ అయితే అసలు మస్తు ఉండే గైస్. అతను వచ్చే ముందు హుకుం బీజం కూడా వేశారు. ఆ డీజే జడేజా అయితే ఫస్ట్ ప్రాంక్ లెక్క చేశాడు. ఆ వీడియో మీరు ఎంతమంది చూసారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. జస్ట్ అలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అది మళ్ళీ ప్రాంక్ లెక్క అంట చెబక్ క్రౌడ్ మీద. సో అదైతే చాలా ఫన్నీగా అనిపించింది గైస్. సో మొత్తానికి అయితే మనం 7 వికెట్స్తో గెలిచేసాం. సో 5 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో అయితే 4th పొజిషన్లో ఉన్నాం గైస్ మనము. సో ఇప్పుడైతే అప్డేట్స్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ అయితే మనం డెవాన్ కాన్వే అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో తనైతే ఈ సీజన్ అయితే ఇంకా సిఎస్కి క్యాంప్ని అయితే జాయిన్ అవ్వలేదు. అది ఎందుకో కూడా మీకు తెలుసు. అతనికి ఇంజురీ అయితే జరిగింది, సర్జరీ అయితే అండర్గో అయిపోయాడు అనుకుంటున్నా. సో అతనైతే ఇప్పుడు రూమర్స్ అండ్ ఇన్సైడ్ సోర్స్ ఏం చెప్తున్నారంటే అతనైతే మే అంటే బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటే ప్లే ఆఫ్కి ఒక 3-4 మ్యాచెస్ ముందు నుంచి డెవాన్ కాన్వే అయితే అవైలబుల్ అయిపోతాడనైతే మీరు 90% అయితే కన్ఫర్మ్ అయితే సోర్సెస్ అండ్ ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నారు గైస్. సో ఒకవేళ అందుకేనేమో సిఎస్కే అతన్ని రూల్డ్ అవుట్ అయితే చేయలేదు, రీప్లేస్మెంట్ ఎవరిని అనౌన్స్ చేయలేదు మీరు చూసారంటే. సో ఒకవేళ రచిన్ రవీంద్ర కానీ ఇదే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ అయ్యాడు అనుకోండి ప్లే ఆఫ్ టైంలో, సో మనం డెవాన్ కాన్వేని ఆడిపోయడానికి అయితే ఛాన్సెస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. నాకు తెలిసితే రచిన్ రవీంద్రతోనే కంటిన్యూ అయిపోవాలి ఈ సీజన్, ఎందుకంటే ఆ అగ్రెసివ్ స్టార్ట్స్ కానీ. సో మనం సిఎస్కే గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు, కొత్త అంటే ఎవరిని అంత ఈజీగా అయితే విడిచదు. సో బ్యాకింగ్ చేస్తూనే ఉంటారు. సో డెవాన్ కాన్వే క్యాంప్ జాయిన్ అయితే మాత్రం చాలా హ్యాపీ న్యూసే మనకు. ఒకవేళ అవసరం అయితే కనుక డెవాన్ కాన్వేని అయితే మనం బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్లో అయితే ప్లేయింగ్ 11లో ఆడియచ్చు. సో ఇప్పుడైతే మహేష్ పతిరానా అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం కదా. సో అతనైతే నిన్నటి మ్యాచ్కి అవైలబుల్ అని అయితే చెప్పారు. కాకపోతే వాళ్ళ ఫిజియో ఏమని చెప్పాడంటే అతనైతే ఒక ఫిట్నెస్ టెస్ట్కి అయితే అండర్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఫిట్నెస్ టెస్ట్ కానీ పాస్ అయితే అతను సెలక్షన్కి అవైలబుల్, లేకపోతే లేదు. సో నాకు తెలిసి ఫిట్నెస్ టెస్ట్ 100% ఫిట్గా లేనట్టున్నాడు, ఫెయిల్ అయినట్టున్నాడు ఫిట్నెస్ టెస్ట్ మేబీ. సో వాళ్ళైతే త్వరగా అయితే రష్ చేయడానికి అయితే అవసరం చూపించట్లేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద టోర్నమెంట్. సో మనకి ఫిజ్ ఇప్పుడు ఈ మేలో వెళ్ళిపోయిన తర్వాత మహేష్ పతిరానాని మన డెత్ బౌలింగ్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అతన్ని అయితే ఇప్పుడు రెస్ట్ ఇచ్చి ఫిజ్ వెళ్ళిపోయినాక డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి తెస్తే మాత్రం చాలా బాగుంటుంది గైస్. సో ఇదే ఇవాటి అప్డేట్స్. సో మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ ఇస్తా గైస్, వెయిట్ చేయండి. సో అందరు కమెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ శ్రేయస్ సార్ అనేది స్పామ్ చేసేయండి గైస్. సో ఎందుకంటే అతను ఆడిన ఇన్నింగ్స్ మరీ ఎంత మెల్లగా ఆడాడు. సో మనకైతే అదొక అడ్వాంటేజ్గా అయితే మారిపోయింది. సో ట్రోల్ అయితే చేయట్లేదు మన ఇండియా ప్లేయర్, జస్ట్ ఒక ఫన్నీ ఎలిమెంట్ లెక్క తీసుకోండి. సో ఎవరు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఎవరు అఫెండ్ అయితే అవ్వకండి. సో అతను ఇండియన్ ప్లేయర్, ఐ రెస్పెక్ట్ శ్రేయస్ అయ్యర్, జస్ట్ అలా ఫన్కి అయితే చెప్తున్నా. సో మీకే తెలుసు ఆ ఇన్నింగ్స్ ఎంత ఫ్లో ఆడాడని. 34 బాల్లో 32 బాల్స్ 34 ఏమో కొట్టాడు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ స్కోర్ అయితే గుర్తులేదు నాకు. సో చలో ఇదే వాటి వీడియో గైస్. సో అప్డేట్స్ అండ్ వీడియోస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.